మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభాలు పలుకుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ దాసులు మాట్లాడబోతున్నారు. ప్రథమంగా నాకు అవకాశం ఎందుకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను. ఈ దాసుని మరుగుపరచండి. ఈ దాసుని పాపాలను క్షమించి ఇక్కడ నిలబడటానికి అర్హత యోగ్యత దయచేయండి. ఈ దాసుని మరుగుపరిచి ఈ దాసుని నోట నీ మాటల నుంచి పలికించి మమ్మల్ని ఉజ్జింపు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రపంచ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏం జరుగుతుందో మనకి అర్థం కావట్లేదు. లోకాంత్యం సమీపించింది అన్నట్టుగా ఉంది. కాబట్టి సిద్ధపాటు కలిగి మనం బ్రతకాల. దేవుడు కోరేది వెతుకుతున్నాడంట. మరి ఎవరు దొరుకుతారు నాకని చెప్పేసి. ఆది కాండంలో మీరు చూస్తే జలప్రళయం వచ్చింది, మీకు తెలుసు కదండి. ప్రళయం ఎందుకు వచ్చింది? పాపం ఎక్కువైపోయింది కాబట్టి జలప్రళయం వచ్చింది. ఆది కాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు మీరు బైబిల్ ఉంటే చూడొచ్చు. అక్కడ ఏముందంటే, నేను చదువుతానమ్మా, టైం కలిసి వస్తుంది. అమ్మా నేను చదువుతాను, నేను చెప్పినప్పుడు చదవండి, ఓకేనా? టైం ఎక్కువ లేదు కాబట్టి 6వ అధ్యాయం 5-6 వచనం చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తమ భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయంలో నొచ్చుకొనెను. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ లార్డ్. వాక్యాలు కంఠోపాఠం మీరు ఎలా నేర్చుకోవాలి? వాక్యాలు కంఠోపాఠంగా నేర్చుకోవాలని ప్రభు పేరు మనం చేస్తున్నాం. పిల్లలకు నేర్పించండి. రోజుకు ఒక వాక్యం చాలు. రోజుకు ఒక వాక్యం నేర్పిస్తే నెలకి ఎంత అవుతాయి? 30 వాక్యాలు వస్తాయి. సంవత్సరానికి 30 × 12 ఎన్ని వాక్యాలు వస్తాయండి? 340 రోజులు 340 వాక్యాలు వస్తాయి. 10 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేస్తే పాపకి వాక్యాన్ని నేర్పిస్తే 20 ఏళ్ళకి పెళ్ళిడు వస్తుంది కదా. 10 ఏళ్ళకి ఎన్ని అవుతాయి? 340 × 10 ఎంత అవుతుంది? 3600 వాక్యాలు వచ్చేస్తాయి. ఆమె పెళ్లి చేస్తే చక్కగా బతుకుతుంది, జీవితం బాగుంటుంది. హల్లెలూయా చెప్పండి. రోజుకు ఒక వాక్యం నేర్చుకున్నారా? ఈ మాట ఎంత మంచి మాట చూశారు. ఏమని రాసింది? దేవుడు దుఃఖపడ్డా అంట, ఏడుస్తున్నాడు. నరుల చెడుతనమాట భూమి మీద గొప్పదట. అంటే భయంకరంగా ఉన్నాడు మనిషి. అసలు బైబిల్ బిగిన్స్ విత్ మర్డర్. భూమి మీద మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఎవరమ్మా? తల్లికి పుట్టిన పిల్లలు ఎవరు? మొదట ఎవరు? వెరీ గుడ్, కయ్యను. కంగ్రాచులేషన్స్ అమ్మ అని చెప్పాలి. ఆదాము కాదు, ఆదాము మట్టితో చేసుకున్నాడు. అవన్నీ ఎంత చేశాడండి? ఎముకతో చేశాడు. మనం ఎలా పుడుతున్నాం? తల్లిదండ్రుల వల్ల మనం పుడుతున్నాం. యేసుక్రీస్తు ఎలా పుట్టాడు? తల్లి ఉంది, తండ్రి లేకుండా పరిశుద్ధాత్మలు పుట్టాడు. ఇది 4 రకాల పుట్టుకలు ఉన్నాయి. బైబిల్ చాలా బాగా చెప్తుంది. చెడిపోయిన భూమి అంటది. అప్పుడు ఏమన్నాడు దేవుడు? పాపం ఎక్కువైంది కాబట్టి అక్కడ దుఃఖపడ్డా అంట. 6:5లో మీరు చూస్తే ఏమన్నావు? నరుల చెడుతనము భూమి మీద గొప్పదంటే ఏంటి? నెగిటివ్ సెన్స్లో భయంకరంగా తయారైంది. పాపం విచ్చలవిడితనం ఎక్కువైంది. అప్పుడే ఎక్కువైందట. వారి హృదయం యొక్క తలంపులలోని, మన హృదయంలో తలంపులు ఉంటాయట. హృదయం ఎక్కడుంది? తలంపు ఇక్కడుంది. హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ, కొద్ది కాలమా, 1 నెల 2 నెలల ఏమ్మా, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. కంప్లీట్గా బ్రష్ పెట్టిన మనిషి. యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడ్డాడు. సంతాప సభ అంటే ఏంటి? చచ్చిపోయిన వాళ్ళ కోసం సంతాప సభ పెడతారు. అంటే దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు చేశాను నాయన వీళ్ళని, భ్రష్టు ఉన్నాయి, ఇలా తయారు చేయాలి పిల్లలంతా అని చెప్పి ఏడ్చాడట. దేవుని ఏడుపు కనపడుతుంది ఎక్కడమ్మా? 6వ అధ్యాయం 6వ వచనం. చెడిపోయిన హృదయం ఎక్కడుంది? 6వ అధ్యాయం 5వ వచనం ఉంది. బాగా గమనించాలి. చెడిపోయిన హృదయం ఎక్కడుంది? 6వ అధ్యాయం 5వ వచనం. సంతాపం పొందినటువంటి దేవుని హృదయం, గాయపడిన హృదయం ఎక్కడుంది? నేను అడిగా ప్రభువుని, ఇలా రాసి ఎట్లా పాపం మాకు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎందుకు ఇలా రాశారంటే 6:5కి అర్థమడికి చెప్తున్నాడు. ఏ హృదయం అది? చెడిపోయిన మానవ హృదయం. 6:6 ఎవరిది? సంతాపడిన దేవుని హృదయం. నేను అడిగి నేర్చుకుని, మీరు అడగాలి, బైబిల్ని అడగట్లే మీరు. అప్పుడు అన్నాడు, 100 నెంబర్లు ఇచ్చాను, ఒక నెంబర్ వాడుకున్నాడు మనిషి అన్నాడు. ఏ నెంబర్ అది? 6:5 అంతే కదా. 100 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. ఏం తీసుకుంటున్నాడట? ఎందుకని 6:5? ఇప్పుడు మీరు బాగా నేర్చుకోవచ్చు.
చికెన్కి ఒక నెంబర్ ఇచ్చారు. ఎంత నెంబరు? చికెన్ హోటల్స్, స్టార్ హోటల్ 65 అది చెప్తారు. అలా ఉంది మానవ హృదయం అన్నాడు. దేవునికి స్తోత్రం అన్నాడు. అల్లు చెప్తారా? 6 అన్నాను, అది నా హృదయం అన్నాడు. ఎందుకని ఆ పుస్తకాలు ఏంటండి బైబిల్లో 66 పుస్తకాలు. కాబట్టి చెడిపోయిన హృదయం 6:5 అట. మీరు గమనించండి, అన్ని నెంబర్లు ఇప్పుడు ఏం పెట్టాడు? చికెన్కి 65 పెడుతున్నాడు. ఆ వాక్యం అక్కడే ఉంది. అంటే డిజిటల్ కోడ్ ఇది, మీకు డిఫరెంట్గా ఉంటుంది. త్వరగా ముగిస్తాను. 6 గాయపడిన సంతాపడిన దేవుని ఎక్కడ పెట్టాడు? అది 6వ అధ్యాయం. ఎందుకని పుస్తకాలు అన్ని బైబిల్లో అంటే 66 దేవుడి నెంబర్. అది అంత నేర్చుకోవచ్చు. కరెక్ట్గా ఇలాగే ఉంటుంది. బైబిల్ ఎంతో అందంగా రాశాడు. అప్పుడు చెడిపోయినటువంటి ఆ రోజుల్లో ఇక బాధపడి 6, 11, 12 అంటాడు. ఇక నేను సహించలేను, వీళ్ళని చంపేస్తానని చెప్పేసి నోవహు అంటాడు. 6, 11, 12 అంటాడు. భూమి మీద ఉండకుండా నేను తుడిచివేస్తా అన్నాడు. ముడిచేస్తాడట. అప్పుడు నోవహు అడ్డుపడ్డాడు. ప్రభువా నేను ఉన్నానని చెప్పాను. ఆయన కోరిక ఒకటి కావాలని దేవుడికి అంతే. ఆదాము టైంలో ఎంతమంది కొన్నాడు? అబ్రహాం టైంలో సొదొమ గొమొర్రా నాశనం చేయాలనుకున్నాడు. పాపం ఎక్కువైపోయింది అక్కడ. అబ్రహాం అడ్డుపడ్డాడు. ఏమని అడిగాడు? అయ్యా ఆ పట్టణంలో 50 ఇంటి రక్షిస్తావా? 45 అన్నాడు, 40 అన్నాడు, 30 అన్నాడు. చివరికి ఏమికి వచ్చాడమ్మా? 10 మంది ఉంటే రక్షిస్తా. 10 మంది లేరు అక్కడ. అంటే బేరం ఆడుతున్నాడు. అంటే రక్షణ కోసం ఆయన భౌతిక రక్షణ అదంతా, కానీ 10 మంది లేరు అక్కడ. ఏమైపోయింది చివరికి? అది సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. ఎంతసేపటి తెలుసు? అది పట్టింది 1 నిమిషంలో కాలిపోయిందంట మొత్తం. సొదొమ గొమొర్రాలో ఎంత టైం పెట్టింది మీకు ఎలా తెలుసు అంటారా? విలాపవాక్యములు 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? త్వరగా విలాపవాక్యములు 4వ అధ్యాయం 6వ వచనం, 684 పేజీ నెంబర్ 684. కాదమ్మా, ఏం చెప్పాను నేను? విలాపవాక్యములు 4వ అధ్యాయం 6వ వచనం. ఎక్కువైందా? హల్లెలూయా. ఎంత టైం పెట్టిందట? 1 మినిట్. గమనించాలా మన బ్రతుకులు ఎంత, మన ఆయుష్ ఎంత, మనం ఎటువంటి వాళ్ళమండి. మనం అంతా చెడిపోయినటువంటి హృదయం కలవాడు. ఆనాడే చెడిపోయింది అది. దుఃఖపడి నాశనం చేద్దామంటే ఎవరు అడ్డు వచ్చారు? నోవహు అడ్డు వచ్చాడు. అప్పుడు అన్నాడు, నోవహు నువ్వు ఒక్కడివే నీతిమంతుడు కనపడ్డావు కాబట్టి నీ ఇంటి వారి నిమిత్తము ఏం చేయమన్నాడమ్మా? వడగట్టుకోమన్నాడు. ఎక్కడ రాసింది అన్నమాట? ఎవరు చెప్తారు? తెలియదు కదా. మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీ. బైబిల్ 7వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అగుపడుతుంది కనుక నీ ఇంటి వారి నిమిత్తము ఓడ. ఎక్కడ రాసింది? ఎందుకు అర్థం కాల? ఎంతమంది మొత్తం నోవహు కుటుంబం చెప్పలా? 4 జతలమ్మా. ఎంతమంది? 3 కొడుకులు, 3 కోడళ్ళు, వీళ్ళు భార్య భర్తలు, మొత్తం చెప్పరే? ఎంతమంది చెప్పట్లా? మరి ఎందుకు ఎంతసేపు పడుతుందమ్మా? కాబట్టి 8 మంది రావాలి. అందుకని 7 పెడితే 7 + 1 ఎంత? 8 రావాలి. అలా రాసేసాడు. 7 దేవుని సంఖ్య, 1 కూడా దేవుని సంఖ్య. నువ్వు ఒక్కడు ఉన్నావు కాబట్టి మిగతా 7 రక్షిస్తా అన్నాడు. ఎలా ఉంది బైబిల్? అర్థమవుతుందా? ఈజీ కష్టమా? చక్కటి బైబిల్ నేర్చుకోవచ్చు మీరు. కాబట్టి అడ్డుపడ్డాడు. ఎవరు? నోవహు అడ్డుపడ్డాడట. లేకపోతే ప్రపంచం అంతా ముంచేసేవాడు. కానీ వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? దేవుడు వెళ్ళి చెప్పాడట. ఎందుకు సడన్గా జలప్రళయం వచ్చి చచ్చిపోయారు అనుకుంటారా మీరు? మరి వార్నింగ్ ఇవ్వకుండా చంపుతాడు దేవుడు? వార్నింగ్ ఇచ్చాడు, ఇవ్వలేదు చెప్తారా? వార్నింగ్ ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇవ్వలేదు కదా. కానీ ఇచ్చాడు. బైబిల్ నేర్చుకుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మీరు చదవచ్చు ఇప్పుడు చకచక. 2 పేతురు 2:5, 218 పేజీకి వస్తుంది అనుకుంటాను. చూడండి. లోకముని విడిచిపెట్టక జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పండి 7 కాపాడు. ఎంతమంది కాపాడాడమ్మా? నీతిని ప్రకటించాడట. పాపం పగలంతా వాడ కడుతున్నాడు. 100 సంవత్సరాలు కట్టాడు వాడని.
ఈ మొక్క ఆదికాండం రాస్తే బాగుండు, ఆదికాండం రాయడు, ఎందుకంటే బైబిల్లో కొంత ఎచ్చట కొంత అచ్చట రాశాడని రాశాడు, ఒక చోట దొరకదమ్మా. నీతిని పట్టించిన నోవహును మనియేడును రక్షించాడు. ఎవరు కష్టపడ్డారు? నోవహు ఓడగొట్టమే కాదు, సువార్త ప్రకటించాడు, ఆనాడే ప్రకటించాడు. అయ్యా చచ్చిపోతారు మీరు, నమ్మండి, ప్రభుని మీద ఆనుకోండి, పాపం విడిచిపెట్టండి, మారు మనసు పొందండి చెప్తుంటే ఎవరు వినిపించకూడదట. చెప్తావులేవే నువ్వు, జలప్రళయం అంటావు, వర్షమే లేదు, జలప్రళయం ఎలా వస్తుంది అని వినలా ఎవరు. కానీ ఆయన ముంచేశాడు. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎక్కడమ్మో ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ అవకాశం ఇదే, వార్నింగ్. ఫస్ట్ వార్నింగ్ ఎవరు ఇచ్చారు? నోవహు ద్వారా ఇచ్చాడు. ప్రకటించాడంట. పగలంతా ఓడగడుతున్నాడు, సాయంత్రం పోయి సువార్త చెప్తున్నాడు. పగలంతా ఓడగడుతున్నాడు, సువార్త పోయి చెప్తున్నాడు సాయంత్రం. కవర్ అనలేదంట. తిరిగి వచ్చాడు. అయ్యగారు, ప్రభు ఎవరు వింటలేదు, మరి నా మాట ఏం చేయమంటారంటే, మరి ఏం చేద్దాం నోవహు అన్న అంట. మీరు వస్తే వింటారేమన్నా అంట. సరే నేను వెళ్తానని చెప్పి బయలుదేరాడు. ఇది ఎక్కడుంది? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు మళ్ళీ. వార్నింగ్ ఇవ్వకుండా చంపడమ్మా, గుర్తుపెట్టుకుని పిల్లరా, వార్నింగ్ ఇవ్వకుండా చంపడు. వార్నింగ్ ఇస్తున్నాడు, 2-3 ఛాన్సులు ఇస్తున్నాడు. చెక్ కాబట్టి అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి బైబిల్. ఫస్ట్ వార్నింగ్ ఎవరు? నోవహు పోయి చెప్పాడు. సెకండ్ వార్నింగ్ చూడండి, చదువుతారా? ఇంకను ఆత్మల యుద్ధకు వెళ్ళి వారికి చక్కడ. థ్యాంక్ యూ సిస్టర్. ఏం చెప్పాడట? మొదటిసారి నోవహు వెళ్ళాడు, 100 ఏళ్ళు ప్రకటించాడు ఎన్లా. తిరిగి వచ్చేమన్నాడు, దేవా వెంటలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆత్మస్వరూపుకి వెళ్ళంటే ఒక్కొక్కరిని పట్టుకున్నారంట. వెళ్ళి చెరలో జైల్లో ఉన్నారంట, ఒక్కొక్కరు జైల్లో ఉన్నారంటే సాతాను బంధకాలు ఉంటూ వచ్చారట. వెళ్ళి, బాబు రక్షించబడవరా బాబు, నువ్వు చచ్చిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు అంటే వాళ్ళు వినలా. దేవుడు స్వయంగా వెళ్ళినా కానీ చెప్పాడు, విన్నారా? చెప్పండి. ఎక్కడుంది? 1 పేతురు 3:12. ఎన్ని ఛాన్సులు ఇచ్చాడు? నోవహు చెప్పాడు ఫస్ట్ ఛాన్స్, 100 ఏళ్ళు వినలా. దేవుడు స్వయంగా చెప్పాడు, వినలా. 3వ ఛాన్స్ ఇస్తుంటుంది. 7వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం రండి, 7:4, 5వ పేజీలు ఉంటుంది. ఇంకా 7 దినములు ఆగిన తర్వాత నేను 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయం చేత నేను రప్పిస్తున్నాను, చంపేస్తానని చెప్పన్నాడు. చదవమ్మా. ఇంకను 7 దినాలు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. థర్డ్ ఛాన్స్ ఏంటమ్మా? ఇంకో 1 వీక్ బాబు నోవహు అన్న అంట చంపేస్తారు సార్. ఎప్పుడు జలప్రళయం అంటున్నాడు. తొందరపడతా ఉంటారా? నేను చేసుకున్న పిల్లలు చచ్చిపోతే నాకు ఎంత బాధ, నా పిల్లలు చచ్చిపోతే నేను నాకు ఎంత గుండె కోత కదా, నేను తొందరపడతావేంటి? వీ విల్ గివ్ 1 more ఛాన్స్. ఎంతకాలం ఉంటాం? మళ్ళా 1 వారం ఆగుదాం, రెడీగా ఉంది వాడ, వెళ్ళిపోద్దు, వాళ్ళందరూ వస్తారేమో, చివరికన్నా వస్తారేమో అని చెప్పి బతికినాడు, కనిపెడుతున్నాడు. మళ్ళీ ఎవరు రావట్లా. చదమ్మా. ఇంకా 7 దినములకు 40 పగళ్ళు 40 రాత్రులు తుడిచి వేస్తాను. హల్లేలూయా చెప్పండి. తుడిచి పడేస్తాను అంటాడు. చెప్పండి అమ్మా, ఎంత కోపం వచ్చింది. ఎన్ని ఛాన్సులు ఇచ్చాడు చెప్పండి? 1 ఛాన్సు నోవహు. ఎన్నేళ్ళు ప్రకటించారు? 100 ఏళ్ళు ప్రజలు ఎవడైనా. ఇప్పుడు అంతే, ఇన్ని మీటింగ్ పెట్టి ఎవరు మారేవాళ్ళు ఎక్కడ? కాబట్టి ఇంకా మారు మనసు పొందకపోతే రాకడా త్వరగా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా యుద్ధాలు, భూకంపాలు, కొట్లాట్లు, సమాధానం, కుటుంబంలో సమాధానం లేదు, సంఘాల సమాధానం లేదు, సొసైటీ సమాధానం లేదు, గందరగోళంగా ఎవరికెవరు పట్టలేదు, డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి, కొట్లాట్లు, భయంకరంగా లోకం ఉంది. దారిలో రోడ్డు మీద పడుచుకుని చచ్చిపోతున్నారు. కానీ ఎప్పుడు దీనికి అంతమార్థం కాదు. దేవుడు ఉగ్రత వచ్చేస్తుందండి, గమనించాలా. మీరు ధన్యులు, మనం అంతా రక్షణలోకి వచ్చేసాం. ఇంకా రక్షించబడకపోతే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దేవుని చెప్తున్నాడు. కాబట్టి ఎన్ని ఛాన్సులు ఇచ్చాడు దేవుడు? నోవహుతో 1 ఛాన్సు, స్వయంగా దేవుడు చెప్పింది 1 ఛాన్స్. 3వ ఛాన్స్ ఇచ్చాడు కేవలము. 3వ ఛాన్స్ ఎక్కడ ఇచ్చాడు? ఇంకో వారం ఆగుదాం అన్నాడా లేదా? ఎన్ని ఛాన్స్ ఇచ్చాడమ్మా? 3 ఛాన్స్ ఇచ్చిన మనిషి వినలా. కాబట్టి జలప్రళయం వచ్చింది, ముంచేసాడు. వాళ్ళు 80 గురించి మనం వచ్చాం. కాబట్టి ఇప్పుడు చివరికి ఏం కొడుతున్నాడంటే, ఆయనకి ఎక్కువ మంది అక్కర్లా, 1 పర్సన్. అబ్రాహాము అడిగినప్పుడు ఎవరిని అడిగాడు? కనీసం 10 మంది అన్నాడు. ఇప్పుడు చివరికి వచ్చినప్పటికీ ఈ సర్చింగ్ ఫర్ 1 పర్సన్ అంట. ఒకళ్ళు మీరు ఎందుకు కాకూడదు? చెరువు జమ్ములపాలెంలో నేను ఒక్కదాన్ని ప్రార్థిస్తే నా ప్రజలు రక్షణ పొందుతారని అనుకునే వాళ్ళు ఉంటారా? ఎవరన్నా చేతులు ఎత్తారా? చెరువు జమ్ములపాలెం కోసం నేను ప్రార్థిస్తాను, వీళ్ళంతా రక్షణ పొందాలని తీర్మానం ఎవరైనా చేసుకుంటారా? మీరు చేస్తారని నేను నమ్ముకుంటే ఎవరైనా చేతులు ఎత్తగలరా? నేను ప్రార్థన చేస్తానని చెప్పి ధైర్యంగా నా గ్రామం రక్షించబడాలి అనేటువంటి చేయి ఎత్తగలరా? నేను ప్రార్థన చేస్తానని. లేదు, లేవట్లేదా? ప్రార్థన చేయడం మీ గ్రామం రక్షణ మంత్రం మీకు ఇష్టం లేదా?
చేయాలమ్మా అని చెప్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం 631 పేజీ. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. 631 పేజ్ 5:1 ఇర్మియా గ్రంథం ఏం మాట్లాడుతుందంటే ఏమన్నాడు, నేను చెప్తాను, యెరూషలేము వీధుల్లో ఇర్మియాని వెళ్ళు, యెరూషలేము పెద్ద పట్టణం అమ్మ, ఎవరన్నా వెతకండి, ఎవరన్నా మంచివాళ్ళు కనపడతారేమో చూడరా బాబు అని అంటే అంటున్నాడు, యెరూషలేము వీధుల్లో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. పరిగెట్టు, పెద్ద పెద్ద పట్టణాలు, హైవేస్కి వెళ్ళు, గొప్పవాళ్ళు ఇళ్ళకెళ్ళు, చూడయ్యా, ఆ రోడ్డు అంత వెతుకు, కనీసం భక్తి గలవాళ్ళు వెతకమంటే వెతుకుతున్నాడు ఇర్మియా పోయి. అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా ఎత్తిరించున్న ఒక్కడ మీకు కనపడినట్టయితే నేను దాన్ని క్షమిస్తానని చెప్పన్నాడు. ఏమన్నాడమ్మా? ఎంతమంది కావాలంట? అయిపోయింది, ముగిస్తాను అమ్మా. ఎంతమంది కావాలన్నాడు? ఏంటంటే న్యాయంగా ఉండక్కర్లా, మీరు నమ్మకంగా ఉండక్కర్లా, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా ఎత్తిరించుచున్న ఒక్కడు మీకు కనపడిన నేను దాన్ని క్షమిస్తాను. దేన్ని? లక్షలు ఉన్నటువంటి ఏ పట్టణమమ్మా? యెరూషలేము పట్టణం అనుకుందాం. హైదరాబాద్ ఉంది, కోటి జనాభా ఉంది, కోటిలో ఒక్క వ్యక్తి కావాలంట. ఏమని ప్రార్థించాలా? ఎలా ఉండాలి చెప్పండి? అతను న్యాయము జరిగించాలని అవసరం లేదు, నమ్మకంగా ఉండక్కర్లా, జరిగించుచు నమ్మకంగా ఉండా ఎత్తంటే ట్రై చేసేవాడు కావాలా. అదే దేవుడు కోరేది. పెద్ద కష్టం చెప్పి దేవుడు కాదు, గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్తారా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హీఈస్ టచింగ్ ఫర్ ఎ పీపుల్ హూ ట్రైస్. ప్రయత్నం చేసేవాళ్ళ కోసం లేదు, ప్రయత్నం చేస్తున్నాం మనం లేదు కదా. కానీ రాత్రి మీరు తీర్మానం తీసుకోవాలన్నా, మా పట్టణం మా గ్రామంతో రక్షణ పొందాలి అనేవాళ్ళు లేరా? ఎందుకు ధైర్యం చెప్పలేకపోతున్నారు? మీరు కనుక ప్రార్థన చేస్తే ఈ యొక్క గ్రామం కోసం, చుట్టుపక్కల గ్రామాల కోసం అలా రక్షణ పొందాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అందరి పాపాలు క్షమిస్తారని. ఇప్పుడు ఇంతకంటే మీకు స్వార్థ ఏం కావాలి చెప్పండి? నాతో పాటు చెప్పండి. నేను ప్రార్థిస్తానని చెప్పగలరా? చెప్పాలి. మీరు తీర్మానం తీసుకోండి. టైం ఏం కాదు. అర్థం కాలేదు అనుకుంటే ప్రార్థిస్తానని చెప్పగలరా అంటే ఒకళ్ళు చేయట్లేదు, ఇట్లాగే చూస్తున్నారు. ప్రార్థిస్తానని ప్రార్థిస్తానని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అయ్యగారు మాట అర్థం కావట్లేదు అనుకుంటా, అదే అది సమస్య. ప్రార్థిస్తాను నా గ్రామం కోసం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చిన్న ప్రార్థన చేసి అయ్యగారు ముగిస్తారు. కాబట్టి చాలు. ఏం దేవుడు కూడా ఏంటి? ఒక్క మనిషే న్యాయంగా ఉండక్కర్లేదు, వాడు నమ్మకంగా ఉండక్కర్లేదు. కానీ న్యాయం జరిగించు నమ్మకంగా ఉన్నా చెప్పాలి. ఎత్తినించున్న ప్రయత్నం చేసేవాడు కావాలంట. నేను ప్రయత్నం చేస్తాను ప్రభా, నా గ్రామం, నా కుటుంబం, నా బంధువుల రక్షణ పొందాలి అని చెప్పి నన్ను ప్రార్థన చేయలేరా? తప్పకుండా చేయండి. దేవుడి ప్రాంతం మొత్తాన్ని మార్చేసి అందరిని తీసుకెళ్ళి పరలోకం తీసుకెళ్ళగలడు. రెండే, పాతాళమా పరలోకమా. మనం విడిచిపెట్టబడితే మన బ్రతుకేమైంది? అదో గత ఏమైందమ్మా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆయన నమ్ముకుండి ఆయన విశ్వసించితే ఆయనతో పాటు మనం పరలోకానికి వెళ్ళిపోతే నిత్యత్వం ఏముంటాం మనం? చీకటి ఉండదు, రోగం ఉండదు, జబ్బులు ఉండవు, దయ్యాలు ఉండవు, సంతోషం సమాధానం ఉంటుంది. ఇంతకంటే మీకేం కావాలి? దేవుడి వాక్యమును దీవించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవుని పాదాలు స్తోత్రాలు. ప్రియబిడ్డలు ఇంతవరకు వాక్యం వింటూ వచ్చారు. నువ్వు ఒక్కడి కోసం ఎదుగుతున్నావు, ఒక్కళ్ళు మేమెందుకు కాకూడదని ఒక్కొక్కరిని ప్రేరేపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉద్యోగం లేవనెత్తండి అనేక మంది ప్రభా. ఈ ప్రాంతమే కాదు ప్రభా, మరి బాపట్లే కాదు, చుట్టుపక్కల గ్రామాలు ప్రాంతాలన్నీ రక్షణ పొందాలా. ఆ రీతిగా బిడ్డలు తీర్మానం చేసుకుని వారు కానీ ప్రార్థన చేస్తే మీరు వింటారనేటువంటి మాట మీరు చెప్పారు. 2 వృత్తాంతం 7:14 చెప్తున్నారు, నా పేరు పెట్టుకున్న నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గం విడిచినాడు. అలా ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపలను క్షమించి తమ దున్ని నుండి వారిని విడిపిస్తానని చెప్పినటువంటి దేవుడు కనుక బిడ్డల ప్రార్థన అంగీకరించి ప్రాంతమంతా రక్షణ పొందే భాగ్యం దయచేయమని, ఉద్యమింపు చేయమని, లేవనెత్తమని, బలపరచమని, ఆఖరి కూడికను ఫలభరితంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బహువినయంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం. ఈ అయ్యగారి వయసు ఎంత తెలుసండి? 82 సంవత్సరాలు. ఇక్కడ ఉన్నారు ఎవరైనా 82 సంవత్సరాలు? ఒకసారి చేయొత్తారా? 82 సంవత్సరాలు ఉన్న 80 సంవత్సరాల పైన ఉన్న ఎవరైనా ఉన్నారా? ఈ వయసులో కూడా దేవుని వాక్యం ప్రకటించాలి, దేవుని మాటలు అందించాలని మనల్ని, మన గ్రామాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టండి. దేవుడు తన దాసులకు రాను దినాలు మంచి ఆరోగ్యంను బలమునిచ్చి ఇంకా బహుబలంగా వాడుకునేలాగా మనం ప్రార్థించేద్దాం. ఈ గ్రామంలో ఈ పరిచర్య నిమిత్తం స్థలం అందించిన సేవకులు దైవజనులు జీవరత్నమయ్య గారు చాలామంది తెలుసు. మరొకసారి మీకు పరిచయం చేస్తున్నాను. మన మధ్యకి రావడం, ప్రతిరోజు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. రాను దినాలు కూడా మా గ్రామాంతటి కోసం మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ.